భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి మళ్లీ అవకాశం దొరికింది. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరును బీజేపీ అధిష్టానం ఫస్ట్ లిస్టులో ప్రకటించలేదు. 17 లోక్సభ స్థానాలకు గాను 6 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీజేపీ మరో 11 స్థానాలను పెండింగ్లో పెట్టింది. ప్రస్తుతం ప్రకటించిన 6 అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముగ్గురికి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాలనే బీజేపీ హైకమాండ్ కేటాయించింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగబోతున్నారు. వీరితో పాటు కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 16 స్థానాలు గెలవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 6 అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. వీరితో పాటు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, రఘునందనరావుకు మెదక్ ఎంపీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.